భారతదేశం గురించి చెప్పాలి ఎకానమీ ప్రకారంగా కంపెనీస్ రావడానికి ఎంత ఇష్టంగా ఉన్నాయి, ఈరోజు ప్రభుత్వాలు ఏ రకంగా ఉన్నాయంటే మీరేం చెప్తారు? నేను జోక్ వినాలంటే సార్, ఇప్పుడు భారతదేశంలో అవకాశాలు లేరండి. ఆ ఎర్లీ బర్డ్స్ అంటాం కదండి, అది చాలామంది పట్టేశారండి. ఇప్పుడు మనకు అవకాశాలు లేవండి. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఎంటర్ప్రినర్ ఇండియాలో మేక్ ఇన్ ఇండియా వచ్చింది, మేడ్ ఇన్ ఇండియా వచ్చేసింది. ఇప్పుడు ఇండియాలోనే అవకాశాలు ఉన్నప్పుడు మన వాళ్ళు సైంటిస్టులు మన వాళ్ళే అయిపోతున్నారు. వాళ్ళు మేము మీ ఊరికి రాము, మీరు మా ఊరికి రాకండి. నేను ఒక సిచ్యువేషన్ ఇచ్చేస్తున్నాను. నేను ఒక మొబైల్ తెస్తాను మీకు అంటే నేనే చేసుకుంటా పోరాను. నేను ఒక యాప్ ఇస్తానండి. నిజంగా ఈరోజు భారతదేశం అంత ఎదిగిందంటారు? అవునండి, ప్రతి ఒక్కరు ఎంటర్ప్రినర్ అండి. నేను మీకు కొంచెం ముందర చెప్పిన స్టోరీలో మా నాయన ఒక వ్యాపారస్తుడు, ఆయన వ్యాపారం పోయింది, నేను ఉద్యోగానికి పోయానని చెప్పాను. ఇప్పుడు వ్యాపారం అనేవాడే ఒకడు వ్యాపారస్తుడు అయిపోతున్నాడు. వాడు కాలేజీ అయినాక ఒక వ్యాపారస్తుడు ఎలా అవ్వాలని ఐడియా పెట్టుకొని వస్తున్నాడు. నేను ఉద్యోగానికి పోయేవాడు తగ్గిపోయినాడు, వ్యాపారస్తులు చేస్తున్నారు. సో ఇప్పుడు అవకాశాలకు ఫారిన్ కంట్రీ వాళ్ళు అవకాశం ఎత్తుకొని రాలే, కాంపిటీషన్లో వస్తున్నారు. ఫర్ మే ఎరా వేర్ ఐ విల్ ఇంట్రెస్ట్ అని చెప్పినప్పుడు భారతదేశం నాకేమీ లేదని పిలిచిన కాలంలో ఈరోజు మనమే మేక్ ఇన్ ఇండియాలో మనమే చేస్తున్నాం, జస్ట్ ఫర్ ఎన్ ఇమాజినేషన్.